రెండు మూడు అంశాలు ఖచ్చితంగా రామచంద్రరావు గారు అన్న దాంట్లో పాయింట్ ఉంది. ఒకటి, గ్రేటర్ హైదరాబాద్ను గ్రేటెస్ట్ హైదరాబాద్ చేయాలి, ప్రపంచ వ్యాప్త నగరంగా దీన్ని చేయాలి, లేకుంటే దేశంలో పెద్ద నగరంగా చేయాలి. సంకల్పం మంచిది. 300 వార్డులు ఆల్రెడీ ప్రకటించారు. ఆ పేర్లు కొంచెం బౌండరీస్ ఏమైనా ఉంటే అభ్యంతరాలు అడుగుతున్నారు. మార్చే అవకాశం ఉంది. అది పెద్ద ఇష్యూ కాదనుకోండి. అయితే ఇక్కడ మెయిన్ వస్తున్న పాయింట్ ఏంటంటే మజ్లిస్ కోసం ఈ విభజన కానీ విస్తరణ కానీ వాటెవర్ జరుగుతుంది అనేది ఒక పాయింట్. రెండోది, 300 వార్డులతో నిజంగానే దేశంలో అతిపెద్ద నగరంగా గ్రేటర్ హైదరాబాద్ అవబోతుందా, గ్రేటెస్ట్ హైదరాబాద్ అవబోతుందా, లేదంటే 300 వార్డులు 100 3 ముక్కలుగా కాబోతుందా అనే ఒక అనుమానం సామాన్యం నుంచి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుని వరకు ఉంది. దానిపై కొంత క్లారిటీ ఇస్తే బాగుండదేమో కదా మీరు మొదలుపెట్టే సందర్భంగానే. ఇప్పటివరకు కమిషనర్కి తెలియదు, మేయర్కి తెలియదు, కార్పొరేటర్లకు తెలియదు, ప్రభుత్వానికి తెలిసేమో తెలియదు. నాకు ఏం చెప్తారు దానిపై? ఇస్తారు అన్న. ఇప్పుడు టైము జస్ట్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, దీనికి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవ్వకుండా ఏముండరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల అంటే వాస్తవానికి రామచంద్రరావు గారికి తెలిసేదిలో 70 సీట్లు మరి మజ్లిస్కి ఎక్కడి నుంచి ఇచ్చినో నాకు తెలియదు. అంటే మజ్లిస్కి ఉన్న సీట్లు 44 అంతే, అప్రాక్సిమేట్లీ 44 ఉంటాయి. సరే, ఇప్పుడు రామచంద్రరావు గారికి ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. కాదు, ఆయన అంటున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు 44 ఉన్నాయి, రేపు 300 అయిన తర్వాత 70 గొంప గుర్తుగా వాళ్ళ వైపు వెళ్తున్నాయి, ఓల్డ్ సిటీలో పెరిగాయి వార్డులు అనేది ఆయన అభ్యంతరం. ఏం పెరగవు, ఎట్లా పెరుగుతాయి? ఇంకా ఓల్డ్ సిటీలో ప్రస్తుతం 25,000 ఉన్నాయి కూడా 40,000 తీసుకొని వచ్చినాం. తగ్గే అవకాశం ఉంది తప్ప ఎక్కడ కూడా పెరిగే అవకాశం లేదు. సరే, ఎవరు ఎట్లా నష్టపోతారా, ఎవరు లాభపడతారా అనే దాన్ని పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే గ్రేటర్ హైదరాబాద్ గ్రేటెస్ట్ హైదరాబాద్ గా మారాల్సిన అవసరం ఉంది. పదే మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మన పోటీ పడుతున్నది ప్రపంచంలో ముందుకు పోతున్న దేశాలతోటే. అంటే ఆ దేశాలతో కాంపీట్ కావాలంటే ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే హైదరాబాద్ నగరం అనేది ఖచ్చితంగా అవసరం ఉన్న నగరము. ఈ నగరము విశాలమైన నగరంగా మారాలి, డీకంజెషన్ జరగాల. మనందరం కూడా మంచి వాయువు పీల్చుకోవాలంటే హైదరాబాద్ ని డీకంజెషన్ చేసి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చుట్టుపక్కలకు పోవాలన్న ఉద్దేశంతో కూడా చేయడం జరుగుతున్నది. సో ఇదంతా కూడా అవసరం ఉన్న ప్రక్రియ, ఏదో ఎవరి కోసమో చేసే ప్రక్రియ కాదు. ఉన్న ప్రతి ఇండివిజువల్ కోసం చేస్తున్న ప్రక్రియ. ఇది ఒక పార్టీ కోసం చేస్తున్న ప్రక్రియ కాదు. 2007 సంవత్సరంలో స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎంసీహెచ్ ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసిండ్రు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. మాకన్నా ఎక్కువ సీట్లు బీజేపీ పార్టీ తీసుకుంది మొన్నసారి. దానికన్నా ముందు టీఆర్ఎస్ ఉన్నది, దానికన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. సో ఇది పార్టీకి సంబంధించిన అంశం కాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. సరే, రామచంద్రరావు గారికి మరి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన మాట్లాడుతుండొచ్చు, నేనే తప్పుగా భావించట్లేదు. కానీ ఒకటైతే చెప్తున్నా, 300 సీట్లు అయినప్పుడు మజ్లిస్ కి ఈ రోజున్న ప్రాతినిధ్యం 40. ఒకవేళ శివారు మున్సిపాలిటీలో వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు డిపెండ్ అవుతున్న ముస్లిం మైనారిటీ ఓట్లు అయితే ఇక్కడ శివారు మున్సిపాలిటీస్ లో ఉన్న ముస్లిం మైనారిటీ సంఖ్య ఎంత అనేది కూడా రామచంద్రరావు గారు క్లియర్ గా ఆలోచించాలి. ఎట్ ద సేమ్ టైం బీజేపీలో ఉన్న కార్పొరేటర్స్ అందరికి కూడా నా విజ్ఞప్తి, మీ అందరికి కూడా తెలుసు మజ్లిస్ ప్రాధాన్యం ఎక్కడుంది, వాళ్ళ ప్రాధాన్యత ఓటు ఎక్కడుంది అనేది చాలా స్పష్టంగా ఉన్నది. రైట్. మనతో పాటు రాజశేఖర రెడ్డి గారు, శ్రావణ్ గారు అన్న, ఇటు కవిత గారు అన్న ఒకటే మాట, చెయ్యండి, మీరు విస్తరణ చేయండి, జిహెచ్ఎంసీని చాలా పెద్దగా చేయండి, కానీ దాన్ని అసలు ఏం చేస్తున్నారనే క్లారిటీ కనీసం పాలకవర్గానికి అన్న ఉండాలి కదా, మెంబర్లం కదా, మాకు చెప్పలేదు అనేది ఒకటి. రెండోది, ఇంకొక పాయింట్ నేను అడుగుతున్నాను కంటిన్యూ. 600 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న జిహెచ్ఎంసీనే మేయర్ కానీ లేకుంటే కమిషనర్ కానీ అక్కడ మీరే ఒక్కొక్కసారి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, కార్పొరేటర్లు కూడా మొత్తం తిరిగే పరిస్థితి ఉండదు ఒక్కొక్కసారి. అలాంటిది ఇంత విస్తరణ జరిగిన తర్వాత మ్యాన్ పవర్ కానీ ఇప్పుడు ఆల్రెడీ పారిశుద్ధ్యం, చెత్తా చెదారం ఉందని అక్కడక్కడ ఇష్యూస్ చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంకా దాన్ని ఇంకా పెద్దగా చేశాక ఇంకా ఇబ్బందులు ఎదురయ్యే ఇక్కట్లు, సమస్యలు, వాటిని ఏమైనా గుర్తించారా మీరు? వాటిని అడ్రస్ చేయబోతున్నారా? ఇంకోటి, శ్రావణ్ గారు అన్నట్లు జిహెచ్ఎంసీ నామ్స్ కి విరుద్ధంగా అంటే గ్రామ పంచాయతీలను తెచ్చి ఇప్పుడు జిహెచ్ఎంసీ డివిజన్లు చేయబోతున్నారు. కానీ అక్కడ రోడ్ల పరిస్థితి ఏంది, ఆ పార్కుల పరిస్థితి ఏంది, జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం వాటికి ఏమైనా అడిషనల్ గా నిధులు ఇస్తారా, అదేమైనా క్లారిటీ ఉందా?
ఖచ్చితంగా ఇబ్బందులు ఉండే అనే సమస్యనే లేదు. ఎందుకంటే గతంలో నేను ముందు కూడా చెప్పిన 2007లో స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక 2-3 years ఇబ్బంది పడలేదు. అంటే మేము స్టార్ట్ అయిన రోజే అంత బాగుపడిపోతుంది అని మేము చెప్పలేం కదా అంత ఈజీగా. ఏదైనా ప్రక్రియ అనేది స్టార్ట్ చేసినాము. సరే ఇప్పుడు శ్రవణ్ గారు కానివ్వండి, మా కవిత గారు కానివ్వండి మాట్లాడినట్టు కొంచెం చర్చ జరగాల్సిన అవసరం ఉంటే నేను కూడా ఏకీభవిస్తా వాళ్ళతోటి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళకు కూడా తెలుసు గ్రేటర్ హైదరాబాద్ కావాల్సిన అవసరం, గ్రేటెస్ట్ హైదరాబాద్ కావాలని వాళ్ళిద్దరు ఆకాంక్ష కూడా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఒప్పుకుంటున్నారు గ్రేటెస్ట్ కావాలని, నేను అంగీకరిస్తున్నాను. మనకు ఒక గ్రేటెస్ట్ నగరం ఉంటే మంచిదే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ దానికి ఒక బేస్ అనేది ఉండాలి కదా. కనీసం మీ పాలక వర్గం ఫ్లో మీకన్నా తెలవాలి కదా. ఒకటే చెప్తున్నా, ఇప్పుడున్న సర్కిల్స్ ని పెంచినారు, ఎట్ ద సేమ్ టైం జోన్స్ పెంచిండ్రు. ఇప్పుడు మనకు ప్రతి జోన్ కి ఒక జోనల్ కమిషనర్ ఆఫీసర్ ఉన్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని డెప్యూట్ చేసిండ్రు. ఇవన్నీ కూడా పాలక పక్షంగా పాలకం కరెక్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఆఫీసర్లు కూడా డెప్యూట్ చేసుకుంటున్నాం. హైదరాబాద్ కి గ్రేటర్ హైదరాబాద్ లో డెప్యూట్ చేసిన చాలా మంది ఆఫీసర్లు కూడా ఎలిజిబుల్ ఆఫీసర్స్ ఉన్నారు. అంత ఈజీగా మనము ఇంత పెద్ద సిటీని ఉత్త చేతులతో వదిలేస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ లో ఒక పార్ట్ గా వాళ్ళు నేళ్ల నుంచి పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ కన్సెన్సస్ తీసుకునే అవసరం ఉంది. ఏ రోజు కవిత గారు గాని మా శ్రవణ్ అన్న గాని మేము అన్న మాటలు నేను తప్పు భావించను. ఎందుకంటే కన్సెన్సస్ బిల్డ్ చేయాలి, బిల్డ్ చేసిన తర్వాత జరగాల్సిన ప్రక్రియ ఉండే. అట్లా కాదు, 2 కోట్లు ఇచ్చింది మాత్రం వాస్తవం. నేను అంటున్న పాయింట్ ఏంటంటే అదేదో రాజుల కాలంలో రాజులు ఇట్లా ఇచ్చేస్తారు కదా, ఆ రకంగా ప్రకటించినట్టు అనిపించింది నాకు. అది రాజుల పాలన పోయిందన్న, ఇంకా రాజుల గురించి అలాగే మీకు ఒక మనం రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను. పాపం అన్నకి నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి అప్పటికప్పుడు కలబడిందేమో, అప్పటికప్పుడు జనరల్ బాడీ మీటింగ్ లో మరి 300 డివిజన్ల మరి దీన్ని మమ్మల్ని యాక్సెప్ట్ చేయమనే విధంగా పాలక మండలిలో పెట్టుంటారు. అప్పటికప్పుడు మరి అడ్మినిస్ట్రేషన్స్ కూడా మరి ఎలా చేస్తున్నారు వాళ్ళకే తెలియాలి. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దారు. శ్రావణ్ గారితో మాట్లాడతాను ఒకసారి. శ్రావణ్ గారు చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి రాజశేఖర రెడ్డి గారు. కవిత గారు ఒకటే ఒక రిక్వెస్ట్ అమ్మా నాది. ఈ రోజు మన మున్సిపల్ కార్పొరేషన్ బయట మున్సిపాలిటీస్ ఉన్నాయి. అది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థ. ఆ వ్యవస్థలో రోడ్లు వేయలేదు, స్ట్రీట్ లైట్స్ వేయలేదు, వాటర్ ఫెసిలిటీ చేయలేదు, ఎట్ ద సేమ్ టైం ఎంటమాలజీ స్కీమ్ లేవు, అక్కడ కమిషనర్ లేరు, ఫ్రీ వాటర్ సప్లై మనము. ఇంకొకటి వాటర్ ట్యాంకర్స్ ఉన్న చోట కూడా నీళ్ల బిందెలు పట్టుకెళ్లకుండా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇప్పించింది. ఇక ఇంకోటి కార్పొరేషన్ సర్కిల్ శ్రవణ్, నేను ఒకటే రాజశేఖర రెడ్డి గారు నేను కూడా ఒకటి అడిగాక మీరు కన్క్లూడ్ చేయండి ఫైనల్ గా. అంటే వీళ్ళు అంటున్నది ఏంటంటే ఇప్పుడు డిబేట్ లో వచ్చినది కానీ బయట జనంలో ఉన్నది కానీ చర్చ ఏంటంటే, ఒకటి ఫస్ట్ పాయింట్ నేను మిమ్మల్ని అడిగినట్టు గ్రేటర్ విస్తరించి 300 వార్డులతో మహా గ్రేటర్ అవుద్దా, లేదంటే విభజన జరిగి 3 కార్పొరేషన్లు అవుద్దా, ఒక పాయింట్. రెండవది వార్డులు విభజన ఇప్పుడు చెప్పారు ఆయన రూట్ మ్యాప్ ఏదో చెప్పినట్టు లెఫ్ట్ రైట్ అని ఇచ్చారు. అది కన్ఫ్యూజ్ గా ఉంది, అది కన్ఫ్యూజ్ గా ఉంది. సార్ శ్రవణ్ కి కన్ఫ్యూజన్ ఉంటే రాష్ట్రంలో ఉన్న మా 150 మంది కన్ఫ్యూజన్ ఉంటది. అదే మరి అందుకే అంటున్నా, శ్రవణ్ కాదా కన్ఫ్యూజ్ అయితే అందరికి కన్ఫ్యూజనే కదా, అందరికి జరగాల్సింది ఆ రూట్ లోనే జరుగుతుంది సార్. శ్రవణ్ అట్లా మాట్లాడితే మేము ఎవరు మాట్లాడలేం. శ్రవణ్ మోర్ ఎలిజిబుల్, ఇంకా బ్యాచులర్ అంటారు కానీ మోర్ ఎలిజిబుల్ కార్పొరేటర్ ఫర్ ఆల్ ది స్టడీ. అదే రాజశేఖర రెడ్డి గారు నేనంటున్న పాయింట్ అదే. శ్రావణ్ గారికి అక్కడ ఏరియా ఉందా లేదా తెలియదు, ఆ మైల్ స్టోన్ ఏదో ఉందా లేదా తెలియదు, అలాంటిది ఎలా చేస్తారని ఒకటి చేస్తున్నాడు అంతే. అది శ్రవణ్ ని మీరు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు సార్.
ఆయన జస్ట్ ఒక పాయింట్ రైజ్ చేసి అది అట్లా వదిలేద్దామని చూస్తున్నాడు. శ్రవణ్ కి అర్థం కాకపోతే మాకెవరికి అర్థం కాదండి సిస్టమ్. అదే అర్థం కాలేదనే కదా బాధ, ఎవరికి అర్థం కావట్లేదనే బాధ. చెప్పండి రాముని మీద ఒట్టేసి చెప్పమనండి సార్. శ్రావణ్ గారు మీకు అర్థమైనా కాదట్టు నటిస్తున్నారు అనేది ఆయన అభ్యంతరం. రాముని మీద ఒట్టేసి చెప్పమని నేను సార్ సీరియస్ గా జోక్ కాదు, నేను మీకు చదివినటువంటి సెంటెన్స్ నేను దాదాపు 10-15 సార్లు చదివాను సార్ నిజంగా. చదివిన తర్వాత నేను కొన్ని ఇమాజినరీ పాయింట్స్ పెట్టుకొని దాని తర్వాత ఒక కన్క్లూజన్ కి వచ్చి ఇదే ఉండొచ్చు అని అనుకుంటున్నా తప్ప ఇంకా నాకు మ్యాప్ కోసం పోయి మా ఎవరు ఇంకోటి రాజశేఖర్ ఒకటి అడుగుతా లాస్ట్ నాకు దయచేసి ఏంటంటే మీరు మొన్న 2 కోట్లు మాకు సర్ప్రైజ్ హిట్ లో ఆ 20 రాజశేఖర్ మొన్న ఇచ్చినటువంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్యాక్ లో ఆ 20% డైరెక్ట్ ఇచ్చేయండి అన్న. వాటర్ వర్క్స్ ఇప్పటి వరకు మాకు అసలు లాస్ట్ మూమెంట్లు వచ్చి ఆ వాటర్ వర్క్స్ ఇన్స్ట్రక్షన్స్ లేవంట, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు వాళ్ళ పనులు ఎప్పుడు కావాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఫైనల్ గా ఒక పాయింట్, రాజశేఖర్ రెడ్డి గారు రైట్ ఫైనల్ ఒక పాయింట్, అసలు బార్డర్ ఏందో తెలియదు, జనాభా ఏంతో తెలియదు, అభ్యంతరాలు ఏం చెప్పాలి అనేది ఆయన ప్రశ్న, దానికి ఏం చెప్తారు? లేదబ్బా నేను క్లియర్ గా ఉన్నా, శ్రవణ్ కి అర్థం కాకపోతే మా అందరికి అర్థం కాదు. నేను అర్థం చేసుకోండి మీరు క్లియర్ గా, ఇట్స్ అ వెరీ క్లియర్ ప్రాసెస్ వాట్ గోస్ ఆన్ ఇన్ ఎవ్రీ బైఫర్కేషన్. ఈ రోజు ఇట్లా ఉండొచ్చు, రేపు ఎమ్మెల్యేల బైఫర్కేషన్ జరిగినప్పుడు కూడా ఈ విధమైన బౌండరీస్ ఫిక్స్ చేస్తారు. బౌండరీస్ కాదు, జనాభా గురించి అడుగుతున్నారు. కొత్తగా చేసిన ప్రక్రియ కాదు, జనాభా యూజ్డ్ ప్రాక్టీస్ ఇన్ జిహెచ్ఎంసీ. ఒక్క డివిజన్ లో జనాభా ఎంత క్లారిటీ లేదు అని. అరే జనాభా కూడా తెలుస్తుంది, జనాభా బూతుల వైజు మనకి ఏ బార్డర్ లో ఏ బూతులు వచ్చినాయి దాన్ని బట్టి బేస్ చేసుకుంటే జనాభా వస్తుందండి బయటికి. రైట్. నేనేమంటున్నా